ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అక్క చెల్లెమ్మలకు సాధికారతను కానుకగా ఇస్తూ సీఎం జగన్ అడుగులు. సెప్టెంబర్ 15 నుంచి నూతన రిజిస్ట్రేషన్ల విధానం. నేటి నుంచే ఇండియా మూడో భేటీ. ముంబైలో 2 రోజులు కీలక సమావేశం. సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య L1. ట్యాబ్ల వినియోగంపై శాస్త్రీయ శిక్షణ. ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహ నిర్మాణం పూర్తి. విజయవంతంగా రోవర్ 7 రోజుల ప్రయాణం. సిద్ధమైన యుద్ధ నౌక. మరో 5 వైద్య కళాశాలల ప్రారంభానికి కసరత్తు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్. బరువును తగ్గించే అపరాజిత టీ. ఈరోజు వార్తలను చూద్దాం. అక్క చెల్లెమ్మలకు సాధికారతను కానుకగా ఇస్తూ సీఎం జగన్ అడుగులు. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందనే దృఢ విశ్వాసంతో 4 ఏళ్లుగా మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కునేలా తోడ్పాటునిస్తూ పథకాలను అమలు చేస్తున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రతి కార్యక్రమంలోనూ మహిళలకే పెద్దపీట వేస్తూ వారికే నేరుగా ప్రయోజనాలను అందజేస్తున్నారు. విద్య, వైద్యం, ఇళ్లతో పాటు రాజకీయంగా సామాజికంగా మహిళలకు పెద్దపీట వేశారు. పిల్లల చదువుల దగ్గర నుంచి పెళ్లిళ్ల వరకు ఒక అన్నగా, తమ్ముడిగా, చేదోడు వాదోడుగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారు. నవరత్న పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలంతా సీఎం జగన్ను ఓ సోదరుడిలా, తోబుట్టువులా తమకు తోడుగా నిలిచారంటూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేవలం 4 ఏళ్ల 2 నెలల వ్యవధిలోనే అక్క చెల్లెమ్మల ఖాతాలకు 1.64 లక్షల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్ పారదర్శకంగా నగదు బదిలీ చేశారు. ఇక నగదేతర బదిలీ పథకాల ద్వారా మరో 85,000 కోట్ల రూపాయల మేర వారికి ప్రయోజనం చేకూర్చారు. తద్వారా వైఎస్ఆర్ చేయూత, ఆసరా పథకాలతో అక్క చెల్లెమ్మలు వ్యాపారాల్లో రాణిస్తూ దూసుకుపోతున్నారు. సూపర్ బజార్లను తలదన్నేలా మహిళా మార్టులను నెలకొల్పి కోట్ల రూపాయల వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించే స్థాయికి చేరుకున్నారు. సెప్టెంబర్ 15 నుంచి నూతన రిజిస్ట్రేషన్ల విధానం. సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేయనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఐజీ వి రామకృష్ణ తెలిపారు. 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని, 15 నాటికి దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామన్నారు. దీనిపై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న కార్డ్ 1.0 వెర్షన్ను 1999లో రూపొందించారని చెప్పారు. ప్రస్తుతం పెరిగిన ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ సేవలను వేగంగా, నాణ్యంగా, సురక్షితంగా పూర్తి చేయడానికి కార్డ్ 2.0 వెర్షన్ను రూపొందించి అమల్లోకి తీసుకొస్తున్నామన్నారు. కొత్త విధానంలో యజమానుల సంతకాలతో ఉండే భౌతిక దస్తావేజులు పూర్తిగా కనుమరుగవుతాయనేది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. కార్డ్ 2.0లో దస్తావేజులను ఆన్లైన్లో తయారు చేసుకుని, ఆన్లైన్లోనే స్లాట్ బుక్ చేసుకుని ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. లేని పక్షంలో తాము తయారు చేసుకున్న దస్తావేజ్ సాఫ్ట్ కాపీని అప్లోడ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని వెల్లడించారు. నేటి నుంచే ఇండియా మూడో భేటీ. ముంబైలో 2 రోజులు కీలక సమావేశం. జాతీయ స్థాయిలో అధికార బీజేపీకి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకున్న
విపక్ష ఇండియా కూటమి 2 రోజుల కీలక సమావేశం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈరోజు ప్రారంభం కానుంది. గ్రాండ్ హయత్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్తో పాటు 27 పార్టీలకు పైగా హాజరు కానున్నట్లు చెబుతున్నారు. కూటమి లోగోను సమన్వయ కమిటీని ప్రకటించనున్నారు. కూటమి పక్షాలు అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడంతో పాటు రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా తయారీకి కొన్ని కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యక్రమాలు, సీట్ల పంపకం కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించనున్నారు. భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఒక సెక్రటేరియట్ను ఏర్పాటు చేసుకోనున్నారు. దీనిపై ముంబై భేటీలో ప్రకటన చేసే అవకాశం ఉంది. కూటమి సమన్వయకర్త లేదా చైర్పర్సన్ను ఎన్నుకోవడం గురించి కూడా చర్చ జరగనుంది. తిరోగమన విధానాలు అమలు చేస్తున్న అధికార ఎన్డీఏకు ప్రగతిశీల ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తీసుకొస్తూ స్పష్టమైన రోడ్ మ్యాప్ను ముంబై భేటీలో ఖరారు చేయనున్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ ఝూత్ చెప్పారు. సూర్యుడు గుట్టు విప్పే ఆదిత్య L1 సౌరగోళంలో సౌర గాలులు, జ్వాలలు, రేణువుల తీరుతెన్నులపై పరిశోధనలే లక్ష్యంగా ఆదిత్య L1 ఉపగ్రహ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2న ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. CSLV C-57 రాకెట్ ద్వారా ఉదయం 11:50 ఈ ప్రయోగం జరగనుంది. షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదికకు చెందిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి ప్రయోగ వేదికపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆదిత్య L1 ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను శోధించనున్నారు. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తల అంచనా. ట్యాబ్ల వినియోగంపై శాస్త్రీయ శిక్షణ. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్ల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పాఠశాలలను విద్యాశాఖ ఐటీ బృందం స్వయంగా పరిశీలించి ట్యాబ్ల పనితీరును పరీక్షిస్తోంది. విద్యార్థులకు గతేడాది డిసెంబర్లో ప్రభుత్వం 5,18,740 ట్యాబ్లను బైజూస్ కంటెంట్తో పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి 10 రోజుల పాటు అన్ని పాఠశాలల్లోనూ ఈ బృందం అన్ని ట్యాబ్లను పరిశీలిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ఐటీ నోడల్ ఆఫీసర్ సిహెచ్ రమేష్ కుమార్ నేతృత్వంలో బృందం ఈ ప్రక్రియను ప్రారంభించింది. ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షించేలా అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహ నిర్మాణం పూర్తి. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతివనం పనులు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 26న స్మృతివనం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించే వేదిక కానుంది. ఈ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. ఇక్కడ నిర్మిస్తున్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవనుంది. 18.18 ఎకరాల్లో 400 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో విగ్రహ భాగాలు బిగించారు. సెంట్రింగ్ కర్రలు మాత్రమే తొలగించాల్సి ఉంది. అంబేద్కర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు వీలుగా డిజిటల్ మ్యూజియం, మినీ థియేటర్ నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయి. ప్రహరీ, మరికొన్ని అదనపు పనుల కోసం అదనంగా 106 కోట్ల రూపాయలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. లైటింగ్, గ్రానైట్, పాత్వే, వాటర్ ఫౌంటైన్, వెహికల్ పార్కింగ్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ, సుందరీకరణ తదితర పనులు వేగంగా సాగుతున్నాయి. రేయింబవళ్లు వందలాది కార్మికులు
భారీ యంత్రాలతో పనులు సాగేలా అధికారులు చూస్తున్నారు. విజయవంతంగా రోవర్ 7 రోజుల ప్రయాణం. భారత్ ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను దించిన తొలి దేశంగా రికార్డులు సృష్టించింది. ల్యాండర్ దిగిన మరికొన్ని గంటలకే దాని నుంచి రోవర్ కూడా బయటకొచ్చి తన పనిని మొదలుపెట్టేసింది. మొత్తం 14 రోజుల పాటు రోవర్ చంద్రుడిపై అన్వేషణలు కొనసాగించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 7 రోజులు పూర్తయ్యాయి. మరో 7 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఈ వారం రోజులు కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు తన 7 రోజుల ప్రయాణంలో రోవర్ సుమారు 250 మీటర్ల దూరం ప్రయాణం చేసినట్లు ఇస్రో వెల్లడించింది. సిద్ధమైన యుద్ధ నౌక. ముంబైలోనే మజిగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్స్లో భాగంగా 7వ యుద్ధ నౌక మహేంద్రగిరిని సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నారు. అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధ నౌకగా రూపొందింది. పూర్తి స్వదేశీ రక్షణ సామర్థ్యంతో భవిష్యత్తులో భారతదేశం గొప్ప నావికా వారసత్వానికి చిహ్నంగా నిలవనుందని తయారీదారులు అభివర్ణించారు. ప్రాజెక్ట్ 17A కింద మొత్తం 4 నౌకలు మజిగాన్ డాక్-షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో నిర్మించగా మరో 3 నౌకలను GRSE ద్వారా నిర్మిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ దృఢ నిబద్ధతకు అనుగుణంగా ఇండియన్ నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో ద్వారా షిప్ అంతర్గత నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. దేశం గర్వించదగ్గ యుద్ధ నౌకగా మహేంద్రగిరి రూపొందినట్లు ఇండియన్ నేవీ వర్గాలు తెలిపాయి. మరో 5 వైద్య కళాశాలల ప్రారంభానికి కసరత్తు. రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభానికి సిద్ధమవుతోంది. వీటిలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పోస్టులను కూడా మంజూరు చేసింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా ప్రభుత్వం 8,480 కోట్ల రూపాయలతో 17 కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కళాశాలల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభిస్తున్నారు. ఆ కళాశాలల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆలోచనను పెంచి సమస్యలను శాస్త్రీయంగా పరిష్కరించేలా ప్రోత్సహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే బుధవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించారు. SCERT డైరెక్టర్ డాక్టర్ బి ప్రతాపరెడ్డి, యూనిసెఫ్ దక్షిణ భారత ప్రతినిధి డాక్టర్ శేషగిరి మధుసూదన్, స్కూల్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం డైరెక్టర్ వంశీకృష్ణ, నోడల్ ఆఫీసర్ డాక్టర్ జి భాగ్యశ్రీ పాల్గొన్నారు. బరువును తగ్గించే అపరాజిత టీ. అపరాజిత పూలు, వీటినే శంఖం పువ్వులు అంటారు. పీ ఫ్లవర్ టీ అని కూడా అంటారు. వీటితో టీ కాచుకుని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి, వచ్చే అవకాశం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ప్రీ రాడికల్స్ను నిరోధిస్తాయి, ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. ఈ టీని తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కళాకారులకు గుర్తింపు కార్డులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేసి తగిన విధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 14-15 తేదీల్లో ఎస్ఐ రాత పరీక్ష. రాష్ట్ర పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్స్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన 57,923 మంది అభ్యర్థుల్లో 56,130 మంది స్టేజ్ 2 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించినట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్ సింగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. లాజిస్టిక్స్పై ఐటీఐలలో ప్రత్యేక కోర్సు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో లాజిస్టిక్స్పై ప్రత్యేక శిక్షణా కోర్సులను ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ఉపాధి శిక్షణా శాఖ ప్రకటించింది. ఇందుకోసం లాజిస్టిక్స్ సెక్టార్ కౌన్సిల్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో జువాలజీ, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కోఆర్డినేటర్ బి సుమిత్రాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసియా కప్ తొలిపోరులో భారీ విజయం. నేపాల్పై 238 పరుగులతో గెలుపు. బాబర్, ఇఫ్తిఖార్ సెంచరీలు. నేడు బంగ్లాదేశ్, శ్రీలంక మ్యాచ్. మేధావికి ఘన స్వాగతం. సొంత గడ్డకు చేరిన ప్రపంచ కప్ చెస్ టోర్నీ రన్నరప్ ప్రజ్ఞానంద 30 లక్షల రూపాయల నగదు పురస్కారం అందించిన తమిళనాడు ప్రభుత్వం. మరో విజయంపై నీరజ్ దృష్టి. నేడు డైమండ్ లీగ్ మీట్లో పోటీ పడనున్న భారత స్టార్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.